సర్వ శిక్షా అభియాన్ ఏంటి టాపిక్ వచ్చేసి सर्व शिक्षा अभियान भारत में प्रारंभिक शिक्षा के सार्वभौमिक की रूपरेखा ఓకేనా ఈ సర్వశిక్ష అభియాన్ ఏంటి అటువైపు చూద్దాం ఉండండి. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏమి ఇచ్చారండి 82వ సంవిధాన సంశోధన్ ద్వారా దాని తర్వాత నుంచి వచ్చింది. ఇక్కడ చూడండి ఎస్ఎస్ఏ కార్యక్రమము భారత రాజ్యాంగంలోని 82వ సవరణలో నిర్దేశించిన విధంగా 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించుట. అనగా ఇక్కడ మనకి హిందీ క్యాండిడేట్స్ కదండి మనం. సో 6 to 14 इयर्स वर्ष के आयु वर्ग के सभी बच्चों के लिए मुफ्त और अनिवार्य शिक्षा का प्रावधान. ఇది 2001 నుండి దాదాపుగా एक निर्धारित समय सीमा के भीतर प्रारंभिक शिक्षा प्रदान करने के लिए देश भर ओवरऑल గా कंट्री वाइड గా దాదాపుగా ఎన్ని తీసుకున్నారంటే 67 डिस्ट्रिक्ट्स में इस प्रमुख कार्यक्रम का आधिकारिक शुभारंभ किया गया है. नेक्स्ट 2009 शिक्षा का अधिकार राइट टू एजुकेशन आरटीए 2009 शिक्षा का अधिकार अधिनियम 2009 लागू होने के बाद दानी तरवाता एसएसए को इसके कार्यान्वयिक मुख्य साधन అంటే ఈ ఎస్ఎస్ఏకి ఇది ఇంకా బలోపేతమైనది అన్నమాట माना गया और अब इस योजना को राजीव विद्या मिशन के रूप में माना जाता है. ఈ మిషన్ ని ఇంకొక పేరుతో ఏ విధంగా పిలుస్తారండి राजीव विद्या मिशन के रूप में जाना जाता है. राइट. नेक्स्ट ఇక్కడ చూడండి सर्व शिक्षा अभियान के 5 मुख्य लक्ष्य क्या है. मोदटिदी 6 to 14 इयर्स के सभी बालक बालिकाओं की पहुंच के भीतर स्कूल स्थापित करना. नेक्स्ट 6 to 14 इयर्स सभी बच्चों का स्कूल में दाखिल एनरोलमेंट सुनिश्चित करना. नेक्स्ट पूरा करना नामांकित हर बच्चे को 8 साल की प्रारंभिक शिक्षा पूरी करने में पूरी सहायता और व्यवस्था करना. नेक्स्ट गुणवत्ता प्रणाली में उच्च गुणवत्तापूर्ण शिक्षा प्रदान करना. नेक्स्ट इक्वालिटी पॉइंट ऑफ व्यू प्रारंभिक शिक्षा में क्षेत्रीय सामाजिक और लैंगिक असमानताओं को पूरी तरह समाप्त करना. దాదాపుగా 6 లక్ష్యాలుగా పెట్టుకున్నారు. మొదటిది ఏంటి 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ ఫస్ట్ పాయింటే బాలబాలికలందరికీ పాఠశాలని అందుబాటులో ఉంచటం. నెక్స్ట్ అలానే పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించటం. నెక్స్ట్ అలానే 8 ఇయర్స్ ఉంటారు కదా పిల్లల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయటకు అన్ని ఏర్పాట్లని చేయటం. నెక్స్ట్ దాని తర్వాత गुणात्मक विद्या गुणवत्तापूर्ण शिक्षा का प्रदान करना అంటే క్వాలిటీ ఉండాలి కదా జస్ట్ సింపుల్గా ఉండకూడదు కదా. నెక్స్ట్ తర్వాత ఎలిమెంటరీ విద్యల్లో దాదాపుగా జెండర్ బయాస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి సామాజిక లైంగిక ఇలాంటి అసమానతలన్నీ లేకుండా చేయడం అనమాట. సో ఓవరాల్గా ఏంటండి 5 లక్ష్యాలు ఉన్నాయి. అస్టీస్ అకాడమీ పుస్తకంలో ఉన్న లక్ష్యాలని ఇక్కడ కూడా మనం హిందీలో ఇచ్చాం సరేనా. నెక్స్ట్ కార్యాన్వయకే ఇక్కడ చూడండి దాదాపుగా 19 ఉన్నాయి. ఏంటి ఆ కట్టగలు ఇక్కడ చూస్తే विशिष्ट लक्ष्यों को प्राप्त करने के लिए सर्व शिक्षा अभियान कुल 19 घटकों अनगा कंपोनेंट्स के माध्यम से काम करता है. इन हस्तक्षेपों को 3 मुख्य स्तंभों में वर्गीकृत किया गया है. ఫస్ట్ ఇక్కడ చూడండి పైన అన్నిటికన్నా పైన ఉన్నది ఏంటి మానవ సంసాధన్
హ్యూమన్ రీసోర్సెస్. నెక్స్ట్ తర్వాత భౌతిక బునియాది ఢాంచా, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ తర్వాత शैक्षणिक सहायता प्रणाली, अकेडमिक सपोर्ट सिस्टम, अकेडमिक सपोर्ट सिस्टम. सो ओवरऑल मानव संसाधन, హ్యూమన్ రిసోర్సెస్, నెక్స్ట్ అకాడమిక్ సపోర్ట్ సిస్టమ్, నెక్స్ట్ భౌతిక బునియాది ఢాంచా, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ మీరు గమనించినట్టయితే सिस्टम का उन्नयन, भौतिक बुनियादी ढांचा और फंडिंग के रिलेटेड नए स्कूल, उन बस्तियों में स्कूल स्थापित करना जहां पहले से कोई स्कूल नहीं है. ఎక్కడైతే దాదాపుగా మొదట్లో మ్యాక్సిమం పాఠశాలలు ఎక్కడైతే లేవో అక్కడ ఇమ్మీడియట్గా కొత్త పాఠశాలలను ప్రారంభించటం. నెక్స్ట్ कक्षाओं का उन्नयन, स्थापित स्कूलों में कक्षाओं का स्तर बढ़ाना और అతిరిక్త కక్షాओं का నిర్మాణ करना. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా ఉంటాయి బిల్డింగ్, తర్వాత క్రమంలో నెక్స్ట్ లెవెల్స్లో మరి వారి యొక్క క్లాస్ రూమ్స్ అనేవి ఇంకా ఎక్కువ పెరుగుతాయి. రైట్, ఇక్కడ చూడండి స్వచ్ఛత और स्वस्थ, स्वच्छता और स्वस्थ, छात्रों के लिए शौचालय, मूत्रालय और सुरक्षित पेयजल सुविधाओं की व्यवस्था के लिए निधि. అంటే హెల్త్ రిలేటెడ్ హైజీనిక్గా ఉండడానికి నిధులను కేటాయించడం. ఇక్కడ रखा रखाव और विकास कैसे होते हैं, मौजूदा स्कूलों को स्कूल विकास निधि और रख रखाव के लिए विशेष फंड, मेंटेनेंस फंड प्रदान करना. ఇక్కడ మీరు గమనించినట్టయితే వివిధ రకాల స్కీమ్స్ వలన ఆటోమేటిక్గా స్కూల్స్కి అనేది ఫండింగ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే స్కూల్ ఫండింగ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. గవర్నమెంట్ తరపు నుంచి అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటైనా సరే ఫండింగ్స్ కన్ఫామ్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి शिक्षकों का सशक्तिकरण और प्रशिक्षण, नई क्षमता का निर्माण, कैपेसिटी बिल्डिंग प्रोग्राम्स स्टार्ट చేయడం, नव स्थापित स्कूलों में योग्य शिक्षकों की नियुक्ति करना और जिन मौजूदा स्कूलों में शिक्षकों की कमी है वहाँ आवश्यकता अनुसार अतिरिक्त शिक्षक प्रदान करना. ఇక్కడ ఏంటంటే అవసరమైనంత మేరకు టీచర్స్ పంపించడం. కొన్ని చోట్ల డ్రాబ్యాక్స్ ఎక్కువ ఉంటాయి, కొందరు పిల్లలకి వారికి తగ్గట్టుగా వారికి టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వటం. నెక్స్ట్ गुणवत्ता में सुधार, क्वालिटी इंप्रूवमेंट करना, वर्तमान में कार्यरत शिक्षकों की व्यावसायिक दक्षता, प्रोफेशनल एफिशिएंसी बढ़ाने के लिए नियमित సేవాకాలీన్ ప్రశిక్షణ, ఒక లిమిటెడ్గా ఒక నియమబద్ధంగా ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ను కూడా ఏం చేస్తారు, ఆయోజన్ కర్తా హై, ఆర్గనైజ్ చేయడం అనమాట. నెక్స్ట్ మజబూత్ సంస్థాగత ఢాంచా, త్రిస్తరీయ శైక్షణిక్ సహాయత. ఇక్కడ చూడండి స్కూల్ స్తర్, క్లస్టర్ లెవెల్, నెక్స్ట్ బ్లాక్ స్తర్, ఏంటి దాదాపుగా ఆ పర్టికులర్ బ్లాక్, ఆ ఏరియా అన్నీ ఉంటాయి కదా అవన్నీ. నెక్స్ట్ కొన్ని సెట్ ఆఫ్ స్కూల్స్ అన్నిటి కలిపేసి ఒక బ్లాక్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ జిల్లా స్తర్, డిస్ట్రిక్ట్ లెవెల్. ఇక్కడ నోటో శాన్స్ దేవనాగరి, ఇది వచ్చేసి ఫాంట్ స్టైల్ అండి, అది వర్డ్ కాదు, సో ప్లీజ్ డోంట్ రైట్ దట్. నెక్స్ట్ शिक्षण अधिगम, TLMs, इन सभी स्तरों पर स्कूलों को प्रभावी शैक्षणिक सहायता और शिक्षण अधिगम सामग्री बनाने के लिए निरंतर वित्तीय और ढांचागत मदद. అంటే అప్పుడప్పుడు చెకింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, మనం ఎవరైనా కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, సడన్గా చెకింగ్స్ ఉంటాయి, అవన్నీ చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. రైట్, సో ఇక్కడ ఏంటంటే సపోర్టింగ్ ఫండింగ్ సపోర్ట్ ఉంటుంది, అలానే సేమ్ టైం వాటిపైన ఇన్స్పెక్షన్స్ కూడా ఉంటాయి అని అర్థం అనమాట. ఓకేనా? ఎస్ రైట్, వాయిస్ క్లియర్గా ఉంది, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సమావేశీ శిక్ష, కోయి బి బచ్చా పీచే నా छूटे, ఏ పిల్లలు కూడా వెనకబడిపోకూడదు. బాలికా శిక్ష, लड़कियों की शिक्षा पर विशेष ध्यान देना ताकि लैंगिक असमानता को दूर किया जा सके.
లైంగిక అసమానతల్ని మనం దూరం చేయొచ్చంట. వారికి ఎడ్యుకేషనల్ అవకాశాలు ఇచ్చినట్టయితే. सीडब्ल्यूएसएन विशेष आवश्यकता वाले बच्चे, विकलांग और विशेष आवश्यकता वाले बच्चों के लिए బాధా ముక్త శిక్ష సునిశ్చిత్ కర్ణ. ఇక్కడ ఏంటంటే వికలాంగులు, కొంచెం స్పెషల్ చైల్డ్స్ కూడా ఉంటారు కదా, స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్ వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి తగ్గట్టుగా కూడా కొన్ని బాధ ముక్త శిక్ష, అంటే వారికి అందులో స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఆ స్ట్రగుల్స్ లేకుండా ఉండేలాగా మనం టీచ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ डिजिटल डिवाइस को बांटना. यहाँ पर तकनीकी असमानताओं को दूर करने के लिए స్కూల్లో మే కంప్యూటర్ శిక్ష ప్రదానం కర్ణ. ఇక్కడ స్కూల్స్లోనే కంప్యూటర్ శిక్షణ నేర్పించినట్టయితే ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత ఈవెన్ వాళ్ళు బయటకు వెళ్ళేసి ఏదో ఒక చిన్న జాబ్ అయినా కూడా చేయగలరు. కొందరు ఏంటంటే కంప్యూటర్ క్లాసా ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి అలాగే నెగ్లెక్ట్ అయిపోతుంటారు. అలాంటి పిల్లలకి టీచర్స్గా మనమే గైడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో మీకు ఇది చాలా యూజ్ అవుతుందండి అని. నెక్స్ట్ लाइफ स्किल्स रिलेटेड केवल किताबी ज्ञान नहीं बल्कि జీవన కౌశల్ కే సాత్ గుణవత్తాపూర్ణ ప్రారంభిక శిక్ష సునిశ్చిత్ కర్ణ. అంటే స్టార్టింగ్లో నుండే వారికి లైఫ్ స్కిల్స్ రిలేటెడ్ టీచింగ్ అనేది చేస్తూ వస్తూ ఉండాలి. నెక్స్ట్